ఫ్రెండ్స్ ఇదే బజాజ్ చేతక్ ప్రీమియం 2024 ఎలక్ట్రిక్ స్కూటర్ రీసెంట్గానే బజాజ్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి లాంచ్ అవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, బజాజ్ ఏం చేంజెస్ చేసింది, దీంట్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఎంత, రేంజ్ ఎంత వస్తుంది, ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్ ప్రస్తుతం బజాజ్లో మనకి 2 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2 బజాజ్ చేతక్లే, బట్ దాంట్లోని ట్రిమ్స్ వేరనమాట. డిసెంబర్ 2023 డిసెంబర్లో వీళ్ళు అర్బైన్ అనే వేరియంట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దానిపైన నేను వీడియో చేసేసాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో తర్వాత మీరు వెళ్ళైతే చూసుకోండి. సో ఈ ప్రీమియం అనేది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. అన్ని ప్రీమియం ఫీచర్స్ బజాజ్ దీంట్లోనైతే యాడ్ చేయడం జరిగింది. సో ఆ ఫీచర్స్ ఏంటి, లుక్స్ ఎలా ఉన్నాయి, దీని డైనమిక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం అయితే చూసేద్దాము. మొత్తంగా ఈ బజాజ్ చేతక్ ప్రీమియం 2024 మనకి 3 కలర్స్లోనైతే అవైలబుల్గా ఉంది. ఈరోజు నా ముందు ఉంది బ్లాక్ కలర్ అనమాట. సో ఈ కలర్లో మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే అక్కడక్కడ మనకి బ్రౌన్ టచెస్ కూడా చూడడానికి అయితే లభిస్తాయి. ఇంకో 2 కలర్స్ వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్. సో మిగతా 2 కలర్స్ కూడా చూడడానికి బాగుంటాయి. బట్ పర్సనల్గా ఈ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. సో ఈ గ్లాసీ బ్లాక్ అన్నమాట, ఇది నాకైతే పర్సనల్గా ఇది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి ఫ్రంట్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత మొత్తం వాక్ అరౌండ్ చూసి దీని డిస్ప్లే ఎలా ఉందో చెక్ చేద్దాము. మెయిన్గా ఈ 2024 బజాజ్ ప్రీమియంలో మనకు వచ్చిన మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఈ డిస్ప్లే అన్నమాట. ప్రీవియస్గా మనకి ఆ రౌండ్ పాత డిస్ప్లే అనేది ఉండేది. ఇప్పుడు వీళ్ళు 5 ఇంచెస్ TFT కలర్ డిస్ప్లేని అయితే దీంట్లో పెట్టడం జరిగింది. సో ఇంకా సేపట్లో నేను మీకు దాన్ని కూడా చూపిస్తాను. నాకైతే అది చాలా నచ్చింది. మైండ్ బ్లోయింగ్ ఫంక్షన్స్ దాంట్లోనైతే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మనకి పాత LED ల్యాంప్ ఇది, దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. సో ఇక్కడ మనకి రౌండ్గా DRL అనేది ఉంటుంది. దీని లోపల మనకి LED హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. సో ఈ చేతక్ లోగో మాత్రం వీళ్ళు ఈ స్కూటర్లో ప్రతి ఒక్క దగ్గర ఇచ్చారు. దీని కీప్ నేను చూపిస్తాను. సో ఇది ఈ బజాజ్ చేతక్ యొక్క కీ ఫాబ్ అనమాట. మీరు స్కూటర్ కొనుక్కుంటే ఈ 2 కీస్ వస్తాయి. దీంట్లో ఫిజికల్ కీ అనేది మీకు ఎక్కడ ఉండదు. ఈ కీ ఫాబ్ ఒక్కటే మీకైతే రావడం జరుగుతుంది. సో 1.5 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ కీ ఫాబ్ అయితే వర్క్ చేస్తుందంటే ఈ స్కూటర్ రేడియస్ అంటే 1.5 మీటర్స్ రేడియస్లో మీరు వచ్చి ఇక్కడ డైరెక్ట్ బటన్ ప్రెస్ చేసేస్తే మీకు స్కూటర్ అనేది ఆన్ అయిపోతుంది. లేదు మీరు పార్కింగ్ ప్లేస్లో పెట్టారు దీన్ని, అక్కడే ఒక 10 బ్లాక్ కలర్ బజాజ్ చేతక్ స్కూటర్లు ఉన్నాయి. మీ స్కూటర్ని ఎలా మీరు ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ కీ ఫాబ్లో వీళ్ళు ఒక బటన్ అయితే ఇచ్చారు. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఇండికేటర్స్ 2 టైమ్ బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా బ్లింక్ అయినప్పుడు ఇది మన స్కూటర్ అని మనం అయితే గుర్తుపట్టాలి. మొత్తంగా దీంట్లో ఫిజికల్ కీస్ అనేవి ఎక్కడ ఉండవు. అండ్ ఈ బజాజ్ చేతక్ లోగోస్ వచ్చేసరికి ఇక్కడ హెడ్ ల్యాంప్లో అండ్ ఈ మిర్రర్స్ పైన అండ్ ఇక్కడ హూక్ పైన సో చాలా చోట్లే ఈ బజాజ్ వాళ్ళ లోగోని అయితే మనకు చూడడానికి ఉంటుంది. లుక్స్ పరంగా ఇది టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే దీనికి 10/10 మార్క్స్ ఇస్తాను. 2023 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవార్డ్స్లో కూడా నేను దీనికి బెస్ట్ లుకింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అవార్డ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. లుక్స్ పరంగా ఇది కిల్లర్, ఏది దీనికి పోటీ అయితే రాలేదు. కాస్త కిందికి వస్తే ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది. సో ఇవి సైడ్ మిర్రర్స్ అన్నమాట. సైడ్ మిర్రర్స్ కూడా మనకి ప్లాస్టిక్వి అండ్ చీప్ మెటల్వి కాదు, అల్యూమినియం మిర్రర్స్ అయితే వీరు ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇది కూడా మనకి అల్యూమినియంతోనే రావడం జరుగుతుంది. మొత్తంగా ఈ స్కూటర్ మనకి మెటల్ బాడీతోనైతే వస్తుంది అండ్ ఇవి మనకి అల్యూమినియంతో ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ పరంగా దీన్ని అసలు బీట్ చేసే బండే లేదు. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ ఎయిర్ వెంట్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ కింద చేతక్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇవి సైడ్ ఇండికేటర్స్ అనమాట. సైడ్ ఇండికేటర్స్ కూడా ఇవి సీక్వెన్షియల్ ఇండికేటర్స్. నేను ఒకసారి మీకు ఇండికేటర్స్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అనమాట. రేర్ సైడ్ కూడా మనకి సీక్వెన్షియల్ ఇండికేటర్స్ వస్తాయి అండ్ ఇవి ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్. అంటే మనం టర్న్ తీసుకోగానే ఇండికేటర్స్ అనేవి వాటంతట అవే ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి ఫైబర్ ప్లాస్టిక్ మడ్గార్డ్ ఉంది. సో ఈ బాడీ అంతా మెటలే కానీ ఈ మడ్గార్డ్ మాత్రం ఫైబర్ ప్లాస్టిక్తో వీలైతే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి బజాజ్ చేతక్ అర్బైన్లో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ వచ్చేది, దీంట్లో డిస్క్ బ్రేక్ అయితే వాడారు. అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే 90/90 సెక్షన్ గల 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఈ బజాజ్ చేతక్ ప్రీమియం 2024 మనకైతే రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ నుంచి స్కూటర్ చూడడానికి మాత్రం చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి సైడ్ లుక్ అయితే చూసేద్దాం. సైడ్ నుండి మొత్తంగా ప్లేన్ అన్నమాట. మీకు ఎక్కడ ఏమి చూడడానికి అయితే ఉండదు. ప్లేన్ లుక్స్తో కిల్లర్ లుక్స్తో ఇదైతే వస్తుంది. సో ఇవి బ్రేక్ లివర్స్ అండ్ ఇది థ్రాటిల్ అన్నమాట. ఈ థ్రాటిల్ పైన కూడా మనకి బజాజ్ యొక్క లోగో అనేది ఉంటుంది. ఈ సైడ్స్ లో మనకి క్రాష్ గార్డ్స్ కూడా వస్తాయి, బట్ అవి ఎక్స్ట్రా యాక్సెసరీ కింద మనం అయితే ఫిట్ చేసుకోవాలి. అండ్ దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా లేదు, అది కూడా ఒక యాక్సెసరీ అన్నమాట. సో మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే మీకు సెంటర్ స్టాండ్ అనేది వస్తుంది. సో ఇవి ఫుట్ పెక్స్ అనమాట. ఈ ఫుట్ పెక్స్ కూడా ఈ ఫ్లోర్ బోర్డ్లో డిజైన్ అంటే ఈ ఫుట్ పెక్స్ యొక్క డిజైన్ కూడా ఫ్లోర్ బోర్డ్తో కలిసిపోయేలా వీరైతే వీటిని డిజైన్ చేయడం జరిగింది. అండ్ వీటి క్వాలిటీ కూడా టాప్ నాచ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఎంత గట్టి కొట్టినా కానీ వీటికి ఏం అవ్వడం లేదు. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం నేను దీనికి 10/10 మార్క్స్ ఇస్తాను. మెటల్ బిల్డ్ క్వాలిటీ బ్రో.
సో సైడ్ నుండి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇక రేర్ పార్ట్కి వచ్చేస్తే ఇది ఇక్కడ సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ని అయితే బజాజ్ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి పాత అంటే ఆ పెట్రోల్ చెతక్ బండి ఏదైతే ఉండేదో దానికి కూడా మనకి రేర్ వీల్ డిజైన్ అనేది ఇలానే ఉండేది. సో ఆ ఎసెన్స్ని పోగొట్టకుండా ఈ చెతక్లో అదే డిజైన్లో వీళ్ళు రేర్ వీల్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టైర్స్ కూడా 90/90 సెక్షన్ 12 ఇంచెస్ MRF టైర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు రేర్ పార్ట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. రేర్లో ఇక్కడ మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ ఫినిష్లో గ్రాబ్ రైల్ అయితే ఉంది. చాలా స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అనమాట. సో నేను చెప్పాను కదా దీని కలర్ బ్లాక్ కానీ దీనికి బ్రౌన్ టచెస్ అక్కడక్కడ వీరైతే ఇవ్వడం జరిగింది. ఆ టచెస్ అనేవి ఇలాంటి ప్లేసెస్లోనే అయితే ఉంటాయి. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఎయిర్ వెంట్ అనేది ఉంది. దాని కింద చెతక్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది. సో లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్లో మొత్తంగా LED లైట్సే వాడారు. ఇవి టెయిల్ లైట్ అండ్ ఇది సైడ్ ఇండికేటర్ అనమాట. సీక్వెన్షియల్ సైడ్ ఇండికేటర్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇవి రిఫ్లెక్టర్స్ అనమాట. ఈ రిఫ్లెక్టర్స్ యొక్క డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ రేర్ ఈ ప్లాస్టిక్ దానికి ఇవ్వకుండా వీళ్ళు లోపల నుండి ఆ రిఫ్లెక్టర్స్ని అయితే తీసుకొచ్చారు. అటెన్షన్ టు డీటెయిల్ అనేది ఈ స్కూటర్లో టాప్ నాచ్గా ఉంది. అండ్ ఇక్కడ కింద కూడా చిన్నగా ఒక రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ ఇది రేర్ నంబర్ ప్లేట్ అనమాట. ఇది మనకి ప్లాస్టిక్తోనే వస్తుంది. ఇది మాత్రం మెటల్తోనైతే వస్తుంది. మొత్తంగా ఈ స్కూటర్లో మనకి మెటల్ బాడీయే లభిస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మోటార్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ మోటార్ పైన కూడా మనకి బజాజ్ చెతక్ యొక్క లోగోని అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక PMSM మోటార్ అనమాట. దీని స్పెసిఫికేషన్స్ గురించి ఇంకాసేపట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ సైడ్ స్టాండ్ అనేది ఉంది. సో ఇంతే అన్నమాట. సో దీని లుక్స్ మాత్రం చాలా బాగుంటాయి. రేర్లో మనకి డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది. ఫ్రంట్లో డిస్క్ ఇచ్చారు, రేర్లో డ్రమ్ అనేది ఇచ్చారు. ఇక సీట్ గురించి మాట్లాడుకుందాము. సో సీట్ పైన కూడా మనకి 50% బ్లాక్ కలర్ 50% బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది. సో సీట్ డిజైన్ కానీ దీని క్వాలిటీ కానీ ఈ స్టిచ్చెస్ కానీ అండ్ ఇక్కడ వీళ్ళు సైడ్లో చెతక్ అని దీనిపైన రాసి అయితే ఇచ్చారు. ఆ టెక్స్ట్ కూడా ఎంబెడెడ్ అయ్యి ఉంది, అంటే ఇలా బయటికి వచ్చింది. సో అటెన్షన్ టు డీటెయిల్ ఈ స్కూటర్లో టాప్ నాచ్గా ఉంది నేనైతే చెప్తాను. అండ్ సీట్ క్వాలిటీ గురించి మనం సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మంచి కుషన్తో ఈ సీట్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి దీని బూట్ని కూడా నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఆ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇది ఒక హైడ్రాలిక్ బూట్ అనమాట. చూసుకోవచ్చు సడన్గా పడిపోదు, ఇది నెమ్మదిగా అదే మెల్లిగా పడిపోతుంది. మనకు వేరే స్కూటర్లోనైతే ఇలా అంటే బూట్ పడిపోతుంది, బట్ దీంట్లో మాత్రం నెమ్మదిగా వస్తుంది. సో ఇలా అటెన్షన్ టు డీటెయిల్ అనేది దీంట్లో చాలా బాగా నచ్చింది. అండ్ బూట్ ఓపెన్ చేసినప్పుడు ఒక సౌండ్ అనేది వస్తుంది, చూసారా మీరు? టీక్ 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 అని మనకి అలర్ట్స్ అనేది ఇస్తుంది. సో దీంట్లో మనకి అలాంటి అలర్ట్స్ కూడా లభిస్తున్నాయి. అండ్ ఇక బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ దీంట్లో అర్బెన్తో కంపేర్ చేసుకుంటే బూట్ స్పేస్ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. 21 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఈ బజాజ్ చెతక్ ప్రీమియంలో మనకైతే రావడం జరుగుతుంది. అండ్ ఇది ఈ బండి యొక్క ఛార్జర్ అన్నమాట. సో ఛార్జర్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది. మరి బ్రిక్ ఏది బ్రో అంటే బ్రిక్ దీంట్లోనే ఉంటుంది. దీంట్లో 800 వాట్స్ ఆన్ బోర్డ్ ఛార్జర్ రావడం జరుగుతుంది. బజాజ్ చెతక్ అర్బెన్లో మనకి 500 వాట్స్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ వచ్చేది. సో దీంట్లో ఛార్జర్ అయితే ఆన్ బోర్డే వీరైతే పెట్టారు. అండ్ ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 4 నుండి 4.5 గంటలు అయితే తీసుకుంటుంది. 15 amp సాకెట్లో మీరు దీన్ని ప్లగ్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దానికి ఎర్తింగ్ కూడా ఉండేలా చూసుకోండి. బూట్లో మనకి ఒక LED లైట్ అనేది ఇచ్చారు. USB ఛార్జింగ్ పోర్ట్ మనకి ఇక్కడ ఉంటుంది. సో దాన్ని కూడా చూపిస్తాను. ఈ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసుకుంటే ఈ మెయిన్ బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి సింగిల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఈ స్టోరేజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్టోరేజ్ బాక్స్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మన మొబైల్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్లో USB ఛార్జింగ్ సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. నాకు తెలిసి ఇది ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మన మొబైల్ ఒకటే పడుతుంది, బాటిల్ లాంటివి పట్టవు. కానీ ఈ సాకెట్లో ఛార్జింగ్ పెట్టుకొని మనం ఇక్కడ మొబైల్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో అటెన్షన్ టు డీటెయిల్ మాత్రం టాప్ నచ్ అనమాట. అండ్ నేను బ్రౌన్ కలర్ టచెస్ అని చెప్పాను కదా, సో ఇక్కడ కూడా బ్రౌన్ కలర్ అనేది ఇచ్చారు. ఇది హార్డ్ ప్లాస్టికే, బట్ బ్రౌన్ కలర్ ఎసెన్స్ అయితే ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇక్కడ 2433 అని రాసి అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ బండిని ఆన్ చేయాలంటే ఈ కీ ఫాబ్ అనేది మన పాకెట్లో ఉండాలి. మనం ఈ బండికి 1.5 మీటర్స్ రేడియస్లో అయితే ఉండాలి. మరి కీ ఫాబ్ నా దగ్గర ఉండి వేరెవరైనా బండిని వేసుకెళ్తే ఇక్కడ మనకి అలర్ట్ అయితే వస్తుంది, కీ ఫాబ్ ఈజ్ మిస్సింగ్ అని. కాసేపటి తర్వాత బండి కూడా ఆగిపోవడం జరుగుతుంది. సో ఈ కీ ఫాబ్ మన పాకెట్లో పెట్టేసుకొని ఇలా సైడ్ స్టాండ్ తీసేసి ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది కదా, ఈ బటన్ ఒక్కసారి మనం అయితే ప్రెస్ చేయాలి. బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకి మొత్తంగా బండి అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు, కొత్త 5 ఇంచెస్ డిస్ప్లే అనమాట. చెతకన్ బ్రాండింగ్ వచ్చి ఇక్కడ వెల్కమ్ అనే టెక్స్ట్ కూడా వస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ స్విచ్చెస్లో కూడా మనకి బ్యాక్ లిట్ లైట్ అనేది ఉంది. సో ఈ స్విచ్చెస్ వెనకాల మనకి లైట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దట్ నైట్ టైంలో కూడా మనం వీటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ బటన్స్ అనేవి వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో ఇలా బ్లూ కలర్ ఇచ్చారు, రైట్ సైడ్లో ఇలా గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో నైట్ టైంలో దీన్ని యాక్సెస్ చేయడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీని డ్రైవింగ్ ఫీల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో డ్రైవ్ చేసి అయితే చూపిస్తాను. ఈ వీడియోలో కేవలం వాక్ అరౌండ్ మాత్రమే. సో
మొత్తంగా బజాజ్ చేతక్ అయితే మనకి ఇలా ఆన్ అవుతుంది అండ్ ఇక్కడ డిఆర్ఎల్ చూసుకోవచ్చు. బండిని ఆన్ చేయగానే మనకి డిఆర్ఎల్ కూడా ఆన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాము. ఈ బజాజ్ చేతక్ ప్రీమియం 2024లో మనకి 3.2 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్ ఇక్కడ సీట్ కింద అయితే ఉంటుంది. ప్రీవియస్ వర్జన్స్లో మనకి 2.9 kWh బ్యాటరీ ప్యాకే ఉండేది. దీంట్లో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ అయితే అప్గ్రేడ్ చేశారు. అండ్ ఈ బండి యొక్క క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసరికి 127 కిలోమీటర్స్, బట్ రియల్ రేంజ్ మీకు 100 నుండి 110 కిలోమీటర్స్ అయితే లభిస్తుంది. మోటార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4.2 kW PMSM మోటార్ అయితే ఉంటుంది. అది రేర్ వీల్కే అటాచ్ అయి ఉంటుంది. హబ్ మోటార్ కాదు, బట్ రేర్ వీల్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఈ మోటార్ సాయంతో ఈ బండి వచ్చేసరికి 73 km/h టాప్ స్పీడ్ వరకు అయితే చేరుకుంటుంది. దీని పికప్ అయితే చాలా బాగుంది. అండ్ ఎప్పుడైతే మనం 23 స్పీడ్ నుండి డౌన్కి వస్తామో అప్పుడు దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా వర్క్ అవుతుంది. సో దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. బజాజ్ చేతక్ యొక్క రియల్ రేంజ్ మీకు 100 నుండి 110 కిలోమీటర్స్. ఇప్పుడు ఒకసారి డిస్ప్లే ఎలా ఉంది, మనకి స్విచ్చెస్ ఏం లభిస్తున్నాయో చూద్దాము. మనకి వెహికల్ ఆన్ చేయగానే హోమ్ స్క్రీన్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ స్క్రీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి బటన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ మనకి ఇండికేటర్ బటన్ అనేది ఉంటుంది. లెఫ్ట్ ఇండికేటర్ బటన్ లెఫ్ట్ సైడ్, రైట్ ఇండికేటర్ బటన్ రైట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ ఇవి ఆటో క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ అనమాట. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్. సో ఇక్కడ నుండి మనం హై బీమ్ లో బీమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇది హెడ్ లైట్ స్విచ్ అనమాట. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇది హార్న్ స్విచ్. సో ఈ స్విచ్చెస్ని యూజ్ చేసి మనం డిస్ప్లేని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలా అవుతుందో నేను ఇంకాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మనకి రైట్ ఇండికేటర్ బటన్ అనేది ఉంది. అండ్ ఇది రివర్స్ మోడ్ స్విచ్ అనమాట. బ్రేక్ని ప్రెస్ చేసి దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది మనకి రివర్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇవి బూట్స్ ఓపెన్ చేసుకోవడానికి స్విచ్. ఒకసారి ప్రెస్ చేస్తే కింద బూట్ ఓపెన్ అవుతుంది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి సీట్ కింద బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇది డ్రైవింగ్ మోడ్ స్విచ్ అనమాట. మనం బ్రేక్ని ప్రెస్ చేసి దీన్ని ఒక 2 seconds ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది మనకి డ్రైవింగ్ మోడ్లోకి అనేది వచ్చేస్తుంది. అండ్ ఇదే బటన్ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇది మనకి స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి ఈకో స్పోర్ట్స్ 2 మోడ్స్ ఉంటాయి. సో స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఈ డిస్ప్లే అనేది రెడ్ కలర్లో మారిపోతుంది. ఈకో మోడ్లోకి వచ్చినప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైతే దీన్ని రివర్స్ మోడ్లోకి వేస్తామో అప్పుడు ఇది ఆరెంజ్ కలర్లోకి అయితే మారిపోవడం జరుగుతుంది. సో డిస్ప్లే ఇలా కలర్స్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ బటన్స్ కూడా ఈ డిస్ప్లేని కంట్రోల్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఇది కొత్త 5 inches డిస్ప్లే అనమాట. ఇక్కడ ఇంకోసారి మనకి బజాజ్ చేతక్ లోగో అనేది ఉంది. సో ఈ డిస్ప్లే పూర్తిగా వర్క్ అవ్వాలంటే మీకు టెక్ ప్యాక్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఈ బజాజ్ చేతక్ ప్రీమియం స్టాండర్డ్ ఉంటుంది. దీంట్లో టెక్ ప్యాక్ అనే వర్జన్ కూడా ఉంటుంది. టెక్ ప్యాక్ అంటే ఏమీ లేదు, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అనమాట. మీరు ఒక 9,000 రూపాయలు ఎక్స్ట్రా చెల్లిస్తే మీకు దీంట్లో టెక్ ప్యాక్ ఫీచర్స్ అనేవి వస్తాయి. టెక్ ప్యాక్ ఫీచర్స్లో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్, ఆన్ స్క్రీన్ మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్ అండ్ కస్టమైజబుల్ డిస్ప్లే ఆప్షన్స్ అయితే లభిస్తాయి. మీరు టెక్ ప్యాక్ తీసుకోకపోతే ఓన్లీ దీంట్లో ఒకే మోడ్ ఉంటుంది. టెక్ ప్యాక్ని పర్చేస్ చేస్తే మీకు దీంట్లో ఈకో స్పోర్ట్ ఈ 2 మోడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బండిని మీరు కొనుక్కుంటే మీకు 1 month ఆర్ 1000 kilometers వరకు ఈ టెక్ ప్యాక్ని ట్రయల్ వర్జన్గా అయితే ఇస్తున్నారు. దాని తర్వాత మీకు నచ్చితే 9,000 rupees ఎక్స్ట్రా పే చేసి ఈ టెక్ ప్యాక్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఈ ఫీచర్స్ అన్నీ వద్దనుకుంటే నార్మల్గా కూడా నడిపించుకోవచ్చు. ఈ డిస్ప్లే గురించి చాలా భారతమే ఉంది. అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేసే ఫంక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను మన స్కూటర్ ఛానల్లో ఆల్రెడీ వేసేసాను. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ డిస్ప్లే గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన స్కూటర్స్ ఛానల్కి వెళ్ళేసి అక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఆప్షన్స్ అంటే మెనూ బటను, ఈ నోటిఫికేషన్స్ బటన్, ఈ 2 ఉంటాయి. వీటిని మనం ఈ 2 స్విచెస్ ద్వారా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి నావిగేషన్ బటన్, మ్యూజిక్ కంట్రోల్ బటన్ ఉంటాయి. ఈ రెండింటిని మనం ఇక్కడ నుండి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక దీంట్లో డిస్టెన్స్ టు సర్వీసు, ఓడోమీటరు, స్పీడోమీటరు, రేంజ్, స్టేట్ ఆఫ్ చార్జ్, ఏ మోడ్లో ఉన్నాము అనే డీటెయిల్స్ అయితే ఈ డిస్ప్లేలో మనకైతే చూపించడం జరుగుతుంది. ఇంతేకాదు బ్లూటూత్తో దీన్ని మీరు మీ మొబైల్కి పేర్ చేసుకుంటే ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ వీడియో యొక్క లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఈ ఫీచర్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మన స్కూటర్స్ ఛానల్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను. సో మొత్తంగా ఈ బజాజ్ చేతక్ అర్బేన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. ఇక లాక్ అండ్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఈ బటన్ని డబుల్ ప్రెస్ చేస్తే మన బండి అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. సింగిల్ ప్రెస్ చేస్తే బండి అనేది ఆన్ అవుతుంది. దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి హ్యాండ్ లాక్ అనేది పడిపోతుంది. సో ఈ బండి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు డిసెంబర్లో లాంచ్ చేసిన అర్బేన్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఇప్పుడు 115,000గా ఉంది. దాంట్లో టెక్ ప్యాక్ కావాలంటే 8,000 rupees మీరు ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ ఈ బజాజ్ చేతక్ ప్రీమియం 2024 యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 135,000గా ఉంది. దీంట్లోనే టెక్ ప్యాక్ కావాలనుకుంటే మీరు ఇంకో 9,000 rupees ఎక్స్ట్రా అయితే పే చేయాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో దీన్ని నేను రైడ్ చేసి దీంట్లో రైడ్ ఫీల్ ఎలా ఉంది, బ్రేక్స్, సస్పెన్షన్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయనే డీటెయిల్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియో వరకు అయితే మీరు వెయిట్ చేయండి. సో వీడియోకి ఇంతే. మరి బజాజ్ చేతక్ ప్రీమియం 2024 మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.